ఓకే. ప్రియాంక దత్ గారిని మ్యారేజ్ చేసుకపోయి ఉంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు చేసి ఉండేవారా? ప్రాబ్లీ నాట్ సార్. యాక్చువల్లీ ఇంత ఫాస్ట్గా అయితే అయ్యేది కాదు సార్. ఇంకొకటి సార్, యాక్చువల్గా దత్ గారికి చాలా కమ్యూనిటీ ఫీలింగ్ అనేది ఎక్కువ. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అదే మీరు ఆల్రెడీ డిసైడ్ అవుతున్నా. నో. సో అంటే ఒక ప్రౌడ్ సన్నిన్ లాగా ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఆయనకి యాక్చువల్గా నా కమ్యూనిటీ వాళ్ళు రాలేదే అల్లులుగా ఇద్దరికని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పాడు ఆయన. సో మీరు అంటే ఒక కొడుకులాగా, అంటే ఆయనకి ఒక వారసుడిలాగా అల్లుడు రూపంలో వచ్చి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు కదా, ఈ సక్సెస్ని ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు? మీతో ఆయన ఏమని చెప్పారు ఈ సినిమా రిజల్ట్ తర్వాత? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫస్ట్ గ్రేట్ఫుల్ సార్. అంటే ఫ్యామిలీ అయినప్పటికీ డైరెక్టరే. అండ్ ఆయన 50 years హిస్టరీలోనే కాదు, మేబీ తెలుగు సినిమాలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్. అండ్ అది కూడా 1 year, 2 years, 3 years, 4 years చేసినప్పటికీ ఆయనకి జస్ట్ ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా తీయాలని ఆయనకు ఒక తపన, బేసిక్లీ మోర్ దెన్ మీ. ఆయనకి ఇష్టం. ఏదైనా ఒక 100 మందిని పిలిస్తే ఒక జూనియర్ ఆర్టిస్ట్లు ఏదైనా షూటింగ్కి, అవి 100తోటి ఏంటి భయ్యా 200 మందిని పిలవాలి కదా, ఒక గ్రాండ్గా కనిపించాలని ఆయనకు ఒక తపన ఉంటుంది, మోర్ దెన్ మీ. అండ్ జస్ట్ ఫుల్లీ గ్రేట్ఫుల్ అండి, అంతే. అండ్ జస్ట్ ఈ సినిమా సక్సెస్ఫుల్ అయ్యి మా ఇన్వెస్ట్మెంట్ ఫుల్గా రావడం అనేది ఐఎమ్ జస్ట్ వెరీ థ్యాంక్ఫుల్ బేసిక్లీ టు గాడ్. దట్స్ ఆల్. ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వడానికి 100% కొంచెం టైం పడుతుంది, 5 to 10 minutes. బట్ ఈ మూవీ కల్కి మూవీ విషయంలో ఒక 1/2 hour వరకు కూడా ఆడియన్స్ ఇన్వాల్వ్ కాలేకపోయారు. సో మీరు కావాలనే ఫస్ట్ హాఫ్ స్లోగా నరేట్ చేశారా, లేకపోతే అంటే వాంటెడ్లీ చేసిందా ఏంటిది? లేదు, అంటే ఐ థింక్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ థింక్ ఫస్ట్ 7-8 minutes చాలా ఎంగేజింగ్ ఉండే అనుకుంటాను, లైక్ విత్ ద మహాభారత అండ్ దోస్ థింగ్స్. బట్ వన్స్ కాశీ లోపలికి వెళ్ళి భైరవాద్ అంతా వచ్చినప్పుడు ఇట్ బికేమ్ అ బిట్ స్లో. బట్ అదే దేవర్ చాయిసెస్, దేవర్ థింగ్స్ వీ వర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ అండ్ మేక్ అండ్ ఎవ్రీథింగ్. అది వరల్డ్ సెటప్ అనుకోవచ్చు, క్యారెక్టర్ సెటప్ అనుకోవచ్చు. ఇప్పుడు దీపిక ఒక ల్యాబ్లో ఉంది, ఆ ల్యాబ్ ఏంటి, ఆ ల్యాబ్లో రోజు ఆమె పరిస్థితి ఏంటి, ఆమె స్కెడ్యూల్ ఏంటి అనేది ఒక రకంగా చూపించాం. మేబీ వేరే రకంగా చూపించేస్తే ఒక 1 minute తగ్గేదేమో, ఒక 1.5 minutes తగ్గుండొచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ చాయిసెస్ వీ మేడ్ బికాజ్ ఇలాంటి సినిమా తీయలేదు. సో ఎందుకు తీసుకోవడం, ఫట్ అని ఒక 30 seconds చూపించేస్తే అర్థం కాదేమో, ఒక 1.5 minutes తీసుకోవాలేమో అన్న ఒక చిన్న భయంతో తీసుకునే డెసిషన్స్. బట్ ఆ క్రిటిసిజం నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇట్స్ లైక్ హై వీఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ వరల్డ్, నువ్వు ఇలాంటి స్లోగా చెప్పాల్సిన అవసరం లేదు, వీఆర్ ఇన్వెస్టెడ్, నువ్వు సరిగ్గానే చెప్పు అనే పాజిటివ్గా తీసుకుంటున్నాను. సో యా, దట్స్ అన్ని క్యామియోస్లో అనుదీప్ గారికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్లో. ఐ థింక్ ఆర్జీవి గారికి అన్నిటికన్నా బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది అనుకుంటా యాక్చువల్లీ. సార్ ఇక్కడ సార్, సో మహాభారతంలో మోస్ట్ సెల్ఫ్లెస్ క్యారెక్టర్ ఎవరంటే కర్ణుడు. సో ఫైనల్లీ మేము కన్క్లూడ్ చేసుకున్నది భైరవ కర్ణుడి కింద. బట్ కర్ణుడిని మోస్ట్ సెల్ఫిష్ ఫెలోగా చూపించారు. అంటే నేను కాంప్లెక్స్కి వెళ్ళాలి, నాకు యూనిట్స్ కావాలని. సో ఏంటి ఆ రీజన్ ఏంటి? అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది సార్, అదేంటంటే అప్పట్లో మహాభారతంలో కర్ణుడు అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి హీరోగా కన్సిడర్ చేయలేకపోయారు, అంటే పాండవులకి దక్కిన ఘనత దక్కలేదు. సో ఇప్పుడు మీరు ధర్మం వైపు నిలబెట్టి ఆ హీరో ఆ ఘనత దక్కించాలనుకుంటున్నారా ఆన్ స్క్రీన్? ఏమో మీరే ఆల్మోస్ట్ ఆన్సర్ ఇచ్చినట్టున్నారు, నేను దానికి ఏం రెస్పాన్సిబుల్ తెలియదు. బట్ యా, ఫస్ట్ పార్ట్ ఏమో యా అంతే. యాక్చువల్లీ మీ క్వశ్చనే ఆన్సర్ యాక్చువల్లీ. యా సార్, సో ఫస్ట్ కల్కి స్క్రిప్ట్ ప్రభాస్ గారికి చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? అండ్ బుజ్జి, భైరవ, అశ్వత్థామ అండ్ అస్కిన్, ఈ 4 క్యారెక్టర్లో మీరు ఏ క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు? ప్రభాస్ గారు వాజ్ లైక్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానటి సినిమా తర్వాత ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో నా నుంచి. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇదేంటి కొత్త ప్రపంచం ఏంటి, ఇది ఎలా తీస్తారు అనేది చాలా క్యూరియాసిటీ ఉండే. అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అట్ ఫస్ట్ డే టు ఆల్మోస్ట్ ద రిలీజ్ డే హీ వాజ్, మేము ఎక్కడన్నా, నేను, ప్రియాంక, స్వప్న ఎక్కడన్నా కొంచెం డౌట్ఫుల్ ఉన్నా, కొంచెం వరిడ్ ఉన్నా, ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. హీ వాజ్ ఆల్వేస్ 100%. హీ వాజ్ లైక్, మీకు అర్థం కావట్లేదు మీరు ఏం తీస్తున్నారో, ఇది రిలీజ్ అయితే తెలుస్తుంది మీకు అన్నంత కాన్ఫిడెంట్ ఉండే. సో దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. అండ్
బుజ్జి డిజైన్ చేయడం కష్టం అండి డెఫినెట్లీ. అది ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలి దానికోసం. సో కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు లైక్ ఆర్జీవి గారు. ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము. ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ 2లో కూడా ఆయన ఉంటారు? తెలీదు సార్, ఇంకా పార్ట్ 2లో తెలీదు. బట్ ఆయన అండ్ రాజమౌళి గారు వాజ్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి. ఐ జస్ట్ థాట్ ఇట్ విల్ బీ గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్. దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వాళ్ళు ఉండాలని ఆర్జీవి గారు అన్నారు. ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు. సో ఇట్స్ లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే, సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే. సో ఈ సైడ్ డన్, వస్తాను రేపు వస్తానని చెప్పారు. ఇక్కడ సినిమాని 2Dలో తీసి 3Dలో రిలీజ్ చేశారు. చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ 3D ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. నెక్స్ట్ 3Dలో తీస్తారా 2Dలో? అంటే ఈ మధ్య ఎవరు 3Dలో తీయట్లేదు సార్ యాక్చువల్లీ. బికాజ్ ఆ 3D 2 కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయడం అనే కాన్సెప్ట్ పోయింది. బికాజ్ 90% ఆఫ్ ద ఫిల్మ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి. సో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న దాంట్లో మనం 2 కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయలేము. ఇట్ హ్యాస్ టు బీ అ పోస్ట్ 3D ఓన్లీ. నాగాశ్విన్ గారు, ఈ బుజ్జిని బాగా డిజైన్ చేశారు కదా, దాన్ని ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకున్నారా? ఇది ఆర్టీఏ రూల్స్ కిందకి వస్తుందా? అదేదో ఒక టెంపరీ లైసెన్స్ ప్లేట్ ఇచ్చారండి యాక్చువల్లీ. ఉంది ఒకటి. పేటెంట్ విషయం పేటెంట్స్ కూడా తీసుకున్నాం. యాజ్ ఇన్ కాపీ రైట్ వాట్ ఎవర్ ట్రేడ్